చెప్పుకున్నామా? చెప్పుకోలేదా? చాంపేయ కుసుమ ప్రియ కదా. చాంపేయ కుసుమ అంటే ఇగో ఈ తల్లి అప్పుడే తీసుకొచ్చేసింది. నా సంగతి చెప్పలేదని శివయ్య అడుగుతున్నాడు. చూడండి, ఇక్కడ ఈ బాణవట్టం, ఈ మధ్యలో ఒక శివుడు ఉన్నాడు. ఈ మధ్యలో ఇదిగో శివలింగం. దాని తర్వాత ఇదిగో ఇది నాగపడ. ఇది ఒక రకంగా తెలుపు, ఒక రకంగా ఎరుపు, సత్వము రజస్సు, రెండు గుణాల కలయికతో ఇక్కడ ఉంది. ఇదంతా వేరే పెటల్స్. ఇదే సుధాసాగర్. సుధాసాగర మధ్యస్థ కామాక్షి ఈమెనే. దీన్నే నాగకేసర పువ్వు అంటారు, చాంపేయ కుసుమము అంటారు. చాంపేయ కుసుమ ప్రియ. ఈ పువ్వుతో పూజ చేస్తే అమ్మవారికి చాలా ఇష్టం. అసలు ఈ పువ్వు ఎవరు అంటే నీవే, మనమే. ఈ పువ్వులన్నీ కూడా మన శరీరంలో ఇలా ఉంటాయి. అందరికీ ఇది ఇట్లా తిరిగి ఉంటాయి. జ్ఞాన సూర్యుడు ప్రకాశించగానే పద్మాలు వికసిస్తాయి అంటారు. జ్ఞాన సూర్యుడు బుద్ధిలో ప్రకాశిస్తాడు. ఈ పద్మాలు కుండలిని ప్రబోధం కాగానే ఇలా అవుతాయి. ఇవి విశుద్ధంలో శివయ్య సంగతి పట్టించుకోవటం లేదని నారాయణాయ వాడికి నారాయణాయ. ఎట్లరా నాయన, నీ సంగతే చెప్తున్నా కదా. ఆలోచించండి. ఇది చాంపేయ కుసుమ ప్రియ. నిన్న అమ్మవారికి ఈ సంగతి చెప్పాము. ఈ చాంపేయ కుసుమాలు ఎక్కడున్నాయంటే మన దగ్గర 7 కుసుమాలు, చాంపేయ కుసుమాలు. విశుద్ధంలో, విశుద్ధ చక్ర నిలయ, విశుద్ధంలో ఒకటి ఉంది. తర్వాత అనాహతంలో, ఆ తర్వాత మణిపూరంలో, ఆ తర్వాత స్వాధిష్టానంలో, ఆ తర్వాత మూలాధారంలో, అలా 5 ఉన్నాయి. ఆ ఆజ్ఞాచక్రంలో 6వది ఉంది, 7వది సహస్రారంలో. ఈ పువ్వులు అమ్మవారికి ఒక చోట చైతన్య కుసుమ ప్రియ అని కూడా పేరు ఉంది. చైతన్య కుసుమాలు అంటే వాడిపోని పువ్వులు. ఇది ఇలా ఉంటుంది. జ్ఞానం కలిగిన వాడికి ఇలా వస్తుంది. దీని మధ్యలో నుంచి కుండలిని సహస్రారానికి వెళ్ళాలి. ఇది మధ్యలో ఉంటుంది. అంటే ఈ పువ్వులు ఇలా ఉంటాయి. వాటి మధ్యలో నుంచి కుండలిని నంద్యాల నంది పైపులో లాగా మధ్యలో నుంచి వెళుతుంది. వెళ్ళి సహస్రారానికి చేరుతుంది. ఎప్పుడైతే ఆ జ్ఞానం కలుగుతుందో, ఆ కుండలిని ప్రబోధం అవుతుందో, ఇలా ఉన్నటువంటి పువ్వులు వాటికే ఆటోమేటిక్గా ఇది జరుగుతాయి. ఇటు ఉన్నప్పుడు బోర్ల పడింది చూడండి. ఇట్లా వచ్చేప్పటికి ఏమైంది? విచ్చుకుంది. దీన్ని చైతన్య కుసుమము అంటారు. అమ్మవారికి మనలో ఉన్నటువంటి ఈ పువ్వులు ఈ 7 ఇలా ఉండకుండా ఇలా ఉండాలి అని ఇష్టం. చాంపేయ కుసుమ ప్రియ అంటే చాంపేయ కుసుమాలని తెచ్చి పూజ చేయమని కాదు, అది వాచ్యార్థం. ఈ పువ్వులు తెచ్చి పూజ చేయమంటాం వాచ్యార్థం. లక్ష్యార్థం ఏమిటి అంటే నీలో ముడుచుకుని ఉన్న పువ్వులను వికసింపచేయి. అర్థమైంది? ఈ అమ్మాయి పువ్వు తెచ్చింది కాబట్టి నువ్వు చూపెట్టి చెప్పగలిగా. క్యాసెట్లో పడుతుంది కాబట్టి వాళ్ళకు కూడా తెలుస్తుంది, ఎవరు చూస్తే వాళ్ళకి. ఇది నాగకేసర పువ్వు అంటారు. దీన్ని నాగకేసరము. ఇవి కేసరాలు నాగము. వాటిని వాళ్ళు ఏం చెప్తారో, దీనికి ఏం పేరు చెప్తారో నాకు తెలియదు. నాగకేసరమేనా? వాటి వాళ్ళు కూడా నాగకేసరమే అంటారు. అది సంగతి. దీన్ని చాంపేయ కుసుమము అంటారు. కొంతమంది చాంపేయ కుసుమము అంటే సంపెంగ పువ్వు అని కూడా అర్థం చెప్తారు. కానీ సంపెంగ పువ్వు కాదు. సంపెంగ పువ్వు ఇలా ఉండవు. లింగము పానవటము. దీన్ని శివలింగం పువ్వులు అని కూడా అంటారు చాలా మంది. అంటే శివలింగం ఉంది కాబట్టి శివలింగం పువ్వులు అంటారు కొంతమంది, అలా చెప్పుకుంటారు. కానీ వీటి అసలు పేరు నాగకేసరములు. ఈ కేసరములు నాగులాగా ఉన్నాయి అని. కుశల కుశల అన్నారు అమ్మవారు. కుశల అంటే కుశలమా అంటే క్షేమమా. కుశలము అంటే తెలుగులో అయితే క్షేమము అని, సంస్కృతంలో అయితే కుశలము అంటే నేర్పు అని.
వాడు చాలా నేర్పుగా అది తెలుసుకున్నాడు. స్కిల్ఫుల్ అని నేర్పుగా తెలుసుకున్నాడు. ఏమిటి నేర్పు కావాలి? నీ లోపల ఉన్న కుండలిని గుర్తించడానికి నీకు ఒక నేర్పు కావాలి. అది ఊరికే అట్లా ఎవరికంటే వాళ్ళకి అట్లా కనపడదు. దాన్ని గుర్తించాలంటే నీకు ఒక నేర్పు కావాలి. కుశల కోమలాకార, ఆమె చాలా కోమలమైన ఆకారం. కోమలము అంటే సూక్ష్మము, బయటికి కనపడదు, బయటికి తెలియదు. నీకు అమ్మవారి శక్తిని చూపించడానికి వెళ్ళే అయ్యవారిని చూపించవచ్చు. అయ్యవారు ఏమిటి? సత్. సత్ అంటే కనిపించడమే దాని పని. ఉండడం కనిపించడం కదా. కనిపిస్తే నువ్వు ప్రమాణంతో కనుక్కోవాలి. ఉంటే ఎదురుగానే కనిపిస్తుంది. ఆ గోడకు శక్తి సామర్థ్యాలు లేవు అని నేను అన్నాను అనుకో, అంటే చేతన శక్తి లేదు, నేను అది జడం అన్నాను కదా. దానికి ఏమి లేదు అంటే నేనున్నాను అని చెప్పే జ్ఞానం లేదు. మనకేముంది? నేనున్నాను. మనం చీకట్లో కూర్చొని ఉన్నాం అనుకోండి. ఊరికే ఎవరైనా చీకటి లైట్ లేదు, ఎవరైనా ఇంట్లో ఉన్నారా అని అడిగారు అనుకో, మనం వెంటనే ఏమంటాం? ముందు నేనున్నాను లేదు, చీకటి లైట్ వేసుకొని చూసి నేనున్నానని చెప్తాను అంటామా? అను. నేను ఉన్నాను అని వెంటనే చెప్తాం. నువ్వు ఉన్నావు అని నువ్వు కనుక్కోవడానికి నీకు దీపం అవసరం లేదు. అసలు దీపమే కాదు, దేని అవసరమూ లేదు. నువ్వు ఉన్నావు అంటాను. ఆ నేను ఉన్నాను అనేటువంటిది ఏదైతే ఉందో అది చైతన్య శక్తి. దాన్ని తెలుసుకోవాలంటే నేనున్నాను అంటే శరీరంగా ఉన్నానా? ఇంకో మాట చూడండి, నేను మెలకువగానే ఉన్నాను అంటాడు. ఆ సమయంలో మా ఇంట్లో దొంగవాడు వచ్చాడు. ఆ సమయంలో నేను మెలకువగానే ఉన్నాను, అయినా వాడు కొడతాడేమోనని నేను భయపడి లేవలేదు అన్నాను అనుకో. ఒక సెంటెన్స్. దొంగవాడు వచ్చినప్పుడు నేను మెలకువగా ఉన్నాను అంటే నేను ఉన్నాను అని నాకు తెలుసు. నేను ఉన్నాను అంటే శరీరంతో ఉన్నాను. మెలకువగా ఉన్నది ఎవరు? శరీరం కాదు కదా. అంటే తెలివితో ఉన్నది ఎవరు? నేను, ఇంకొకరు. ఆ నేను తెలుసుకోవాలంటే నీకు కొంత సూక్ష్మ జ్ఞానం కావాలి. మనం స్థూలంగా నేను శరీరంతో మెలకువతో ఉన్నాను, శరీరం నిద్రపోలేదు అని చెప్తున్నాం. కానీ శరీరం అన్న స్ఫురణ లేదు మనకు. అప్పుడు నేను అంటే నేను ఆత్మని అనే నీకు తెలుసు, కానీ పైకి మాత్రం నేను శరీరాన్ని. నీకు తెలుసో తెలియదు, అసలు క్లారిటీ లేదరా. కొంతసేపు నువ్వు శరీరంతో మాట్లాడతావు, కొంతసేపు ఆత్మగా మాట్లాడతావు. శరీరంతో ఎప్పుడు మాట్లాడుతున్నావు? శరీరంతో మాట్లాడుతున్నప్పుడు, ఆత్మగా మాట్లాడుతున్నప్పుడు నేను చావనంటావు. శరీరంతో మాట్లాడుతున్నప్పుడు నాకు జబ్బు చేసింది, నేను చచ్చిపోతానేమో అంటావు. రెండు నీవే మాట్లాడుతున్నావు, బట్ నీకే క్లారిటీ లేదన్నమాట. అసలు నువ్వెవరు అంటే అదేమిటి? దాని పేరేమిటి? నీకే క్లారిటీ లేకపోవడాన్ని అవిద్య. నువ్వెవరో నీకు తెలియదు. తర్వాత నువ్వు పరిమితమైన దేహం అనుకుంటున్నావు, అస్మిత, అవిద్య. అందుకని కుశల కోమలాకార, ఆమె చాలా సూక్ష్మమైనటువంటి జ్ఞానంతోనే పట్టుకోవడానికి వీలైంది. ఎవరికంటే వాళ్ళకి ఆమె దొరకదు. కురుకుళ్ళ ఆమె ఏం చేస్తుంటుందంటే ఎట్లా పట్టుకోవాలో చెబుతున్నాడు. సాధన క్రమం చెబుతున్నారు ఇక్కడ. కురుకుళ్ళ, కురు అంటే చెయ్యి, కురు అంటే చెయ్యి, చెయ్యి అంటే చెయ్యి కాదు, ఈ పని చెయ్యి. నిరంతరం నీలో ఒకళ్ళు కూర్చుని ఇంకా లేచెళ్ళు, ఇంకా అన్నం వండు, ఇంకా స్నానం చెయ్యి, ఎవరో మాట్లాడుతుంటారు చూడండి. అంటే నిన్ను పురమాయిస్తూ ఉంటుంది ఒకటి. నీ లోపల చేరి నీకు ఈ పని చెయ్యి, ఆ పని చెయ్యి, టైం అయిపోతుంది, నువ్వు చేయకపోతే నేను లేట్ అవుతావు, నువ్వు ఇప్పుడు వెళ్ళాలి, బస్సు వెళ్ళిపోతుంది. ఈ మాటలు లోపల ఎవరు చెప్తున్నారు? ఎవరో ఒకళ్ళు చెప్తున్నారు. ఆ చెప్పేటువంటిది అది సూక్ష్మంగా పట్టుకో. నువ్వు కాదు, నువ్వైతే నువ్వు చెయ్యి అని చెప్పవు. ఏమంటావు? నేను చేస్తాను అంటావు. నీ లోపల నుంచి బాగా ఆలోచించు, ఇంకా స్నానం చేయి, 9 అయిపోయింది అని ఎవరు చెప్తున్నారు? ఎవరో చెప్పారా, చెప్పలేదా? ఇంకా నువ్వు తెల్లవారింది, నిద్రలే, మన ఎవరు ఉద్దిష్టం లేపలే.
మన లోపలే ఒకళ్ళు ఉండి ఎందుకంటే లేచి ఏం చేయాలి? కర్తవ్యం దైవమాన్నికం, ఆన్నిక కర్మలు చేయాలి. ఆ మాట ఏమో విశ్వామిత్రుడు అన్నట రాముడితో. రామ కౌసల్య సుప్రజ, రామ కౌసల్య కొడుకైన ఓ రాముడా, పూర్వా సంధ్యా ప్రవర్తతే, సూర్యోదయం అయిందయ్యా, ఉత్తిష్ట నరశార్దూల, లేవయ్యా నరశార్దూల. ఏం చేయాలయ్యా లేచి? కర్తవ్యం దైవం ఆహ్నికం. ఆహ్నికం అంటే పగలు, అహ్నము అంటే పగలు, మధ్యాహ్నము అంటాము కదా. అహ్నము అంటే పగలు, ఆహ్నికము ఆహ్నికము అంటే పగలు చేయవలసినటువంటి పని. అది కర్తవ్యం, చెయ్యాలి. నువ్వు కురు అంటే చెయ్యి. అవి చేయడానికి లేపయ్యా అని రాముడిని విశ్వామిత్రుడు నిద్రలేపాడు. కానీ మనకి ఏ విశ్వామిత్రుడు లేపక్కర్లేదు. మన లోపల ఒకళ్ళు కూర్చుని కురు అని చెప్తూ ఉంటుంది. కురు అంటే చెయ్యి, కురు కుల్లా, మస్ట్ డూ అని చెప్తుంది. మళ్ళా వెంటనే నీలో ఉన్న తమస్సు ఇప్పుడే నిద్ర రావద్దు, తిరిగి పడుకో, ఆరైంది నిద్ర లేవమని చెప్పింది ఒకటి నీలోని, మళ్ళీ ఇప్పుడే నిద్ర లేవక్కర్లేదు కాసేపు పడుకోవచ్చు అని చెప్పింది నీలోనే. ఇంకోళ్ళు ఎవరో లేదు. ఇదేవరు మాట్లాడారు, అదేవరు మాట్లాడారు. మీరు అంటారు మనసు మాట్లాడింది, ఇది బుద్ధి మాట్లాడు. మనసు బుద్ధి జడాలు మేము మాట్లాడవు. అది చేరి దీంట్లో ఇది అది వాటిలో చేరి మాట్లాడిస్తుంది. కురుకుల్లా అంటే నువ్వు చెయ్యి, లే. కుల్లా శబ్దం ఎందుకు ఇచ్చారు అంటే మళ్ళీ నీలో ఇంకొకటి చేరి నువ్వు ఆ చేయకపోయినా పర్వాలేదు కాసేపు పడుకో అని చెప్తోంది. దాని మాట వినవాకు, నువ్వులే అని చెప్తోంది. ఈసారి ఆ చెప్తున్నది ఆ మాట వినంగానే మీరు ఇదే కాబోయే అమ్మవారు ఆమెను పట్టుకుంటే టెక్నిక్స్ చెప్తున్నాడు హైగ్రీవుడు ఇక్కడ. కుశల అంటే నేర్పు. ఆ నేర్పుగా ఆమెను పట్టుకో. ఎట్లా పట్టుకోవాలి? నీ లోపల చేరి ఒక ఆమె కురువు కురువు అంటూ ఉంటుంది. కురు అంటే శబ్దం కాదట, కురు అంటే చెయ్యి, చెయ్యి అని చెప్తూ ఉంటుంది. ఏం చేయమంటావు అమ్మా? పక్కన ఇంకోటి మాట్లాడుతుంది, అందుకని మనకు తెలుస్తోంది, లేకపోతే తెలియదు. పక్కన ఇంకో చేరి ఇవే మళ్ళీ తమస్సులో చేరి మీరు ఒకళ్ళు ఏకపాత్ర అభినయం అని చేసుకుంటారు పిల్లలు. దాంట్లో ఏమిటంటే ఇక్కడ రాజు పాత్ర ఇదే మాట్లాడుతుంది, రాజుగా మాట్లాడుతుంది. మళ్ళీ ఇక్కడ వచ్చి కూర్చుని బంట్రోజు మాట్లాడే మాట ఇదే మాట్లాడుతుంది. మనిషి ఒకడే రెండు పాత్రలు తనే మాట్లాడుతూ ఉంటాడు. ఏకపాత్ర అభినయం అంటారు దాన్ని. అట్లా మాట్లాడుతూ ఉంటాడు. ఒకే శక్తి నీ లోపల చేరి నువ్వు చెయ్యి అని చెప్తూ ఉంటుంది. అదే తమస్సులో రజస్సుతో చేరి చెయ్యమంటుంది. ఇప్పుడు చెయ్యి అని నీ లోపల నుంచి నీకు ఆ సిగ్నల్ రాగానే మనం ఏం గ్రహించాలంటే ఇక్కడ చైతన్య శక్తి రజస్సుతో చేరి కర్మ చెయ్యమంటున్నది. అప్పుడు ఆ క్షణంలో అది మనసుతో చేయాలి, లేకపోతే మన ఉపకరణం కావాలి కదా. అదే వెంటనే చూడండి, ఈ రెండు ఒకసారి ఉండవు, మీకు రెండు సార్లు ఉంటాయి. వెంటనే అది పక్కకు వచ్చి తమస్సుతో చేరి ఏమంటుందంటే అహం ఉంది అక్కడ, ఇక్కడ మనసుతో చేరింది. మనసుతో కర్మ చెయ్యమంటుంది. అహంతో చేరి కాసేపు పడుకో, ఇవాళ ఆదివారం రీజన్ కూడా ఇస్తుంది. అది కూడా ఇదే, ఇంకోటి కాదు. మన దగ్గర ఇద్దరు లేరు, ఒక్కటే ఉన్నారు. ఎవరితో చేరుతున్నదో జాగ్రత్తగా చూడండి. మనస్సుతో చేరుతోంది అన్నాను, ఇక్కడ అహంతో చేరుతోంది అన్నాను. అహంతో చేరినప్పుడు అది తమస్సుతో కలిసి మాట్లాడుతోంది. మనస్సుతో చేరినప్పుడు అది రజస్సుతో కలిసి మాట్లాడుతోంది. ఈ ఇద్దరికి గైడ్ చేస్తున్నది ఎవరంటే బుద్ధి.
అది ఏం చేస్తుందంటే ఇవాళ నీ ఈ పనులు ఉన్నాయి, ఇవాళ నువ్వు చేయవలసిన పనులు ఇవి 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 ఇవి. ఈ పనులన్నీ నీ ఇష్టం, నువ్వు టైం మేనేజ్మెంట్ ఎట్లా చేసుకుంటావో నువ్వు చేసుకో. నువ్వు చేయవలసిన పనులు మాత్రం ఇది. అది ఈశ్వరుడు చెప్పాడు ఉంటాను. ఈశ్వరుడు ఎవరు లేడు, నువ్వే ఈశ్వరుడు, నువ్వే బ్రహ్మము, నువ్వే జీవుడు, నువ్వే దేహము, నువ్వే మనస్సు, నువ్వే బుద్ధి, నువ్వే ఇంద్రియాలు. అంతవరకు ఇంద్రియాలు శరీరం కదలకు చూడండి. అది లే అని చెప్తున్నా కూడా ఇది ఇది మాత్రం కదలు, పడుకుని ఉంటుంది. పర్వాలేదు దుప్పటి కప్పుకొని ఈత పడుకోమని ఇంకా కాసేపు అని చెప్పింది అనుకో, అప్పుడు శరీరం ఏం చేస్తుంది, దాని మాట వినామనుకుంటే అది ఇటు పక్కకు తిరిగి దుప్పటి నిండా కప్పుకొని మళ్ళీ పడుతుంది. అయినా ఇది ఊరుకోదు, మళ్ళీ ఇటువైపు చేరి గురు గురు గురుకుల్లా చెప్తుంటుంది. చెయ్యి చెయ్యి రే, 7 అయిపోయింది, 7:30 అయింది, టైం కూడా చెప్తుంటుంది. అది ఏ భాషలో మాట్లాడుతోంది, దాని భాష నీకు తెలుసు, నీకు తెలిసే భాష మాట్లాడటం దానికి తెలుసు. మాటలు లేవు, మాట విన్నారా పోనీ, అది మాటలు ఉన్నాయా, ఏం ఇవన్నీ ఉన్నాయా మీ లోపల? అదే అమ్మవారు. అమ్మవారు అంటే ఎక్కడో లేదు, నీ లోపల నీతో ఉండి నీ చేత పని చేయిస్తున్నది ఆమెనే కదా. కులేశ్వరి ఆమె ఎవరు అనుకుంటే ఆమె కులం అంటే శరీరం అని చెప్పాను ఇంతకుముందే. అకుల సమయ ఆచార అన్నప్పుడు కులం అంటే శరీరం, అకులం అంటే శరీరం లేకుండా శరీరం ఉన్నట్టుగా వ్యవహారం చేస్తుంది ఆమె. లేదు ఉన్నట్టుగా అది ఎట్లా చేస్తుంది అంటే, నా చేతిలో ఏం లేదు, ఆకేసి ఆకు కూడా లేదు, అన్నం వేసి పప్పేసి కూరేసి ఏమున్నాయి ఇందులో, ఆకు లేదు, కూర లేదు, పప్పు లేదు, అన్నం లేదు, కలిపి కలిపి నీకు ముద్ద నాకు ముద్ద అట్లా తలా ఒక్కొక్క ముద్ద పెట్టి, ఇక్కడ లేనిది ఎలా పెట్టుకుంటున్నామో మనం, దాన్ని ఏమంటాం మనం, అక్కడ వస్తువు లేకుండా అట్లా పెట్టుకుంటుంటే దాన్ని ఆట అంటాం. ఇది నువ్వు పిల్లవాడితో ఆడుతున్న ఆట, అది అమ్మ ప్రపంచంతో ఆడుకుంటున్న ఆట. అక్కడ ఏం లేదు, అందుకని అప్పుడు శరీరం లేదు, ఉన్నట్టుగా వ్యవహారం చేస్తుంది. ఆమెనే కులేశ్వరి. కుల అంటే శరీరం, కుల ఈశ్వరి, నీ శరీరానికి యజమాని, అధిపతి, శరీరానికి అధిపతి. జగదీశ్వరి అంటే జగత్తుకు అధిపతి. నీ శరీరానికి అధిపతి ఎవరు? లేకపోతే ఇదంతా సర్వెంట్, గణమంతా సర్వెంట్సే. దీనికి అధిపతి ఎవరు? అమ్మవారు. ఆవిడ ఎక్కడుంది? నీ లోపల. ఆవిడ ఎలా ఉంటుంది? నిరాకారంగా ఉంటుంది. ఏం చేస్తూ ఉంటుంది? ఆవిడ నిద్రపోతుంది. ఆవిడ నిద్రపోతే నేను నిద్ర ఎట్లా లేపింది? కాబట్టి ఒక మెలుకోతో ఉన్నవాడు ఒక నిద్రపోయేవాడిని లేపాలి. నువ్వు నిద్రపోతున్నావు, నేను లేపి. ఇప్పుడు నిద్రపోతున్న వాడెవడు? దేహంతో తాదాత్మ్యం పొందిన జీవుడు నిద్రపోతున్నాడు. దేహ తాదాత్మ్యం లేకుండా ఉన్న అకుల కులేశ్వరి అని నేను చెప్తాను. అర్థమైందా? కురుకుల్లా కులేశ్వరి. కురుకుల్లా అనగానే మీరు రోజు ఆమె గుర్తు చేసుకోవాలి. ఏ పనైనా నిద్ర లేవడం ఒకటే కాదు, ఇంకా ఇంకా మీకు అర్థమైంది. పొయ్యి మీద పాలు పెట్టావు, అవి పొంగిపోతాయేమో, ఎవరు గుర్తు చేశారు నీకు? ఆమె స్మృతి, ఆమె పేరు. ఎక్కడో స్మృతి అని వస్తుంది చూడండి. స్మృతి గుర్తు చేస్తుంది. నేను ఇంకోళ్ళు ఎవరు కోపడకుండా పాలు పెట్టి పొగ పెట్టావు, పారపోస్తామని ఎవరు తిట్టకుండా ఆమె గుర్తు చేస్తుంది.
చాలాసేపు అయింది, పొయ్యి మీద కూర పెట్టామని మాడిపోతుందేమో. ఎవరు చెప్పారా లోపల? ఇవన్నీ మీకు అనుభవమే కదా. మరి ఇన్నిసార్లు ఆమె మిమ్మల్ని హెచ్చరించి మీతో మాట్లాడుతుంటే ఒక్కసారైనా మీరు ఆమెను గుర్తించకపోతే ఎంత అన్యాయం అని ఆలోచించండి. మనం చేసే ప్రతి పనికి మనం ఏమనుకుంటామంటే, నేను అనుకున్నా. నువ్వు అనుకోవడం ఏమిటి? అనుకోవడం అనేది ఏముంటుంది? ఏమీ లేదు. నీ లోపల వాళ్ళు మాట్లాడుతున్నారు. నీ శరీరానికి అధిపతి అయినటువంటి ఒకళ్ళు నీకు ఇవన్నీ చెప్తున్నారు. ఇది చెడిపోతుందేమో అని. కుమార గణన అంకాలి. ఇదేమిటి? కులేశ్వరి కుల కుండాలయ ఆమె కులేశ్వరి. ఇక్కడ రెండు విరుద్ధమైన అర్థాలు వచ్చే పదాలు పెట్టాడు. కులేశ్వరి అంటే ఈ కులానికి అధిపతి. కులం అంటే మనం బ్రాహ్మణ వైశ్య క్షత్రియ అట్లా ఆ కులం కాదు. కులం అంటే శరీరం. ఈ కులం ఎటువంటిది అంటే కుల కుండాలయం. కుండాలయం అంటే సంఘాతం. సంఘాతము అంటే అసెంబుల్డ్. చాలా ఉండి కలిస్తే దాన్ని సంఘాతము అన్నారు. ఒకటైతే సంఘాతం కాదు. దేహ సంఘాతము. సంఘాతము అంటే అర్థము చాలా కలిసినటువంటివి. ఏమేమి కలిసినాయి? ఇందులో సప్తవిధ ధాతువులు కలిసినాయి ఈ శరీరంలో. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీళ్ళందరే కదా. వీళ్ళందరి పేరేమిటి? గణం. గణం అని ఎందుకన్నారంటే సైన్య సమూహం. ఒక్కొక్కళ్ళకి మళ్ళా ఇంతమంది వాళ్ళ సైనికులు ఉన్నారు. ఒక్క నాడి ఉంటే ఆ నాడికి పిల్లనాడులన్నీ ఉండి వాటినన్నింటినీ ఏమని పిలుస్తారో సైన్స్లో మనకి తెలియదు. ఒక రక్త ప్రసరణ మనం తోమేస్తారు. ఒకటి ఉంటే దాని పక్కన మళ్ళీ చెట్టు ఉంటే పిల్ల వేళ్ళు ఉంటాయి. అట్లా చాలా ఉంటాయి చిన్న 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 చిన్నవి. అవి అందరు కలిసి వీళ్ళకి పనిచేస్తారు ఈ పెద్దదాన్ని. ఇటువంటివి 72,000 నాడులు ఉన్నాయి మనకి. అవన్నీ ఎక్కడ నుండి బిందు తర్పణ సేవిత ఒడ్డుకి ఆ నాభిని ఆధారం చేసుకొని ఉంటాయి. అందుకనే నాభిలో గల ఒక చిన్న గుండు సూది గుచ్చితే మనిషి చచ్చిపోతాడు. కత్తులతో పడవక్కర్లేదు, ఏం అవసరం. నాభిలో, నాభి అంటే బొడ్డు, అక్కడ కలిసి ఉంటాయి ఇవన్నీ కూడా. వీటన్నిటికీ కేంద్ర స్థానం అది. అందుకే బిందు మండల రూపిణి ఎక్కడో ఉంది. ఆ పదం కూడా కులకుండాలయ. చూడండి, కులేశ్వరి అన్నప్పుడు శరీరానికి అధిపతిగా ఉంది ఆమె. అధిపతి ఎప్పుడు దాంట్లో ఉండకూడదు. రాజు గారు ఎప్పుడు ఎక్కడ ఉండాలి? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉండాలి? ఢిల్లీలో ఉండాలి. ఇక్కడ ఉండకూడదు. అంటే మనకంటే వేరుగా ఉండాలి. ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్రాలు ఇవన్నీ వేరుగా ఉండి ఆయన వేరుగా ఉండాలి. రాజు గారు వేరే ఉండదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అట్లా ఈమె ఏమిటి అంటే కులేశ్వరి, దీనికంటే వేరుగా ఉంది. మళ్ళీ కులకుండాలయ, మళ్ళీ ఆ సంఘాతంలో కూడా కలిసి ఉంది. ఇదేమిటంటే 2 చెప్తారు. అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఢిల్లీలో ఉంటారు. ఇప్పుడు ఇక్కడ నేను ఏదైనా ఒక తప్పు చేశాను అనుకోండి, వెంటనే ఇక్కడ పోలీసు వాడు వచ్చి నన్ను పట్టుకుంటాడు. ఈ పోలీసు వాడికి నేను ఎందుకు భయపడుతున్నాను? వీడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏం చేయాలో ఆ పని చేస్తున్నాడు. అంటే ఆయన వచ్చి చేయకుండా అందరినీ సర్వెంట్స్ అందరినీ, అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఉందా, ఢిల్లీలో ఉందా? ఇక్కడ ఉంది. ఇక్కడ మనం ఏదైనా చెయ్యకూడని పని చేసామనుకోండి, వెంటనే వచ్చి మనని పట్టుకుంటారు. అక్కడ ఢిల్లీలో కూడా ఆయన ఉన్నాడు. ఆయన మన చూడొచ్చాడా? కాదు. ఆయన తన నాడులని ఈ దేశమంతా వ్యాపింపజేసి పెట్టుకున్నాడు. ఒక్క చిన్న తప్పు జరిగినా వెంటనే ఇక్కడ పడుతున్నాడు. వాడు ఈ పోలీసు వాడికి మనం ఏదైనా కాస్త డబ్బులు ఇస్తారే ఆయన, నేను తప్పు చేయలేదని చెప్పేసి అమ్మో నన్ను పైవాడు ఊరుకోరు అంటాడు. వాడి పైవాడు
చివరిపోయేవాడు ఎవడు? అధిపతి. అందుకని అది వేరుగా ఉన్నట్టు ఉంటుంది. నీకు సూక్ష్మం చెప్తున్నాడు, ఎలా పట్టుకోవాలో అవన్నీ చెబుతున్నాడు. శరీరానికి అధిపతిగా ఉంటుంది, శరీర సంఘాతంలో అన్ని చోట్ల ఉంటుంది. ఒక చోట కాదు, ఒక చోట ఉండదు. ఒక చోట ఉండదు అంటే ఒక చోటే ఉండదు, అంతటా శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. ఎట్లా వ్యాపించి ఉంటుందండి? మీ కాల్లో చిన్న ముళ్ళు పుచ్చుకోగానే అది ముళ్ళనో అది గాజు ముక్కనో ఎవరు చెప్తున్నారు? నీ బుద్ధి చెప్తున్నారా? కాదు. ఆమె అక్కడ ఉండిచి మాట్లాడుతోంది. వీపు మీద మనకి ఏదైనా ఇక్కడ దురద పుట్టింది అనుకున్నాం, ఇక్కడ గోపం అంటే ఆ పక్క ఈ పక్క పిల్ల ఇక్కడెక్కడో గోపుతుంది అనుకో, అక్కడ కాదు, ఇక్కడ ఎవరు అంటున్నారు ఈ మాట? నీ లోపల ఉన్న పరమేశ్వరి. ఆవిడికే అన్నీ తెలుసు, నువ్వు నాకు తెలుసు అని అనుకుంటున్నావు. అవి ఎలా ఉంది? అప్పుడు స్పర్శేంద్రియంగా ఉంది. ఆ క్షణంలో ఎక్కడో ఒక చోట శరీరంలో అన్ని భాగాల్లో, ఒక చోటే కాదు అన్ని భాగాల్లో అన్ని సమయాల్లో ఆమె ఉంటుంది. ఆమె కౌల మార్గ తత్పర కుల కుండాలయ కౌల మార్గ తత్పర సేవిత. కౌల మార్గం అంటే సమయాచారం, సమయాచారం అంటే రాజమార్గం. వామాచారము దక్షిణాచారము అని రెండు మార్గాలు ఉన్నాయి. వేదమాత వామాచారం అంటే ఎడం చేస్తూ చేసే పనులు, దక్షిణాచారం, దక్షిణ అంటే కుడి.